ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి మార్చ్ 23, 24వ తేదీల్లో ఏది ముట్టుకున్న బంగారమయ్యే అవకాశాలు మీ ముందుకు వస్తాయి. కాబట్టి ఈ రాశి వారికి చాలా అదృష్టం, పెద్ద కోరికలు తీరబోయే అవకాశాలు మీ ముందుకు వస్తున్నాయి. జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ రాశివారు ఎంతో అదృష్టం ఉంటేనే ఈ వీడియో పూర్తిగా వింటారు. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మా వీడియో పూర్తిగా విన్నట్లయితేనే ఈ రాశివారికి ఏం జరుగుతుంది, మేము ఏం చెప్తున్నాము అనేది తెలుస్తుంది. ఇది మీ లైఫ్ టర్నింగ్ పాయింట్. వశీకరణ తొందరగా ఎవరైనా సాధించుకోవాలంటే గనక గురువు గారు మా ఆయన అస్సలు నేను చెప్పినట్టు వినడండి, మొత్తం వాళ్ళ అమ్మ చెప్పినట్టే వింటాడు. నిజంగా తల్లి ఏదైనా మందు పెట్టిందా గురువు గారు, లేదంటే ఏమైనా వశీకరణ చేసుకుందా, ఇలా చాలా మంది అంటూ ఉంటారు. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కూడా అంటుంటారు, అయ్యా గురువు గారు పెళ్ళైనప్పటి నుంచి అబ్బాయి నా మాట అస్సలు వినడం లేదు, పూర్తిగా కోడలు ఏది చెప్తే అదే ఉంటున్నాడు, ఆ తప్పు చేసినా కరెక్ట్ చేసినా ఏది చేసినా మొత్తం కోడలు మాటనే వింటున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి కొంతమంది ఈ తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు, లేదంటే ప్రేమలో పడ్డారు, వ్యామోహం పడ్డారు, అలాగే ఏదో ఒక మాయలో పడిపోయారంటారు సార్. ఇదంతా కూడా వశీకరణకు చెందినటువంటి విద్యతో సమానం. అలాగే ఈ రాశి వారు ఒక నిర్ణయం తీసుకున్నారంటే అది భారీ విజయం అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి ఈ 2 రోజుల్లో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి వారు చాలా మంచివారు. వీరు అందరికీ న్యాయం చేస్తూ అందరినీ పూర్తిగా నమ్ముతూ ఉంటారు. కానీ కొంతమంది వీరిని మోసం చేస్తారు. వీరిని కాస్త పొగిడితే సరిపోతుంది. వీరు ఏదైనా ఉంటే అది పూర్తిగా వారికి ఇచ్చేస్తారు. దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు. వీరు సింహంలా ఉంటారు. ఒక రాజులా బ్రతకాలని అనుకుంటారు. వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తూ అందరి బాధలను అర్థం చేసుకుంటూ ఆ బాధల్ని తీర్చడానికి ప్రయత్నిస్తారు. ఎవ్వరు బాధల్లో ఉన్నా కూడా ఈ రాశివారు చూడలేకపోతారు. ఎందుకంటే ఈ రాశివారు సమాజంలో పేరు హోదా రావాలని చూస్తారు. అలాగే వీరి మంచి మనసు మరెవ్వరికీ ఉండదు. అలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. సమతుల్యత సామరస్య కోరుకునే వ్యక్తులు. ఎవరి గొడవల్లోకి వెళ్ళరు. ఎవరైనా గొడవ పడినట్లయితే వారిని విడిపించడానికి మాత్రమే ఉంటారు. వ్యాపారస్తులకైతే అధికమైన లాభాలు వస్తాయి. కష్టానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఈ రాశి వారికి సువర్ణ అవకాశం అనేది త్వరలోనే వస్తుంది. మీరు ఎంత కష్టపడితే ప్రతి కష్టానికి ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. ఎలాంటి వ్యాపారమైన వాణిజ్యాలలోనైనా ప్రతి విషయంలో విశేషమైన లాభాలు కలుగుతాయి. సమాజంలో కీర్తి, పేరు, ప్రతిష్ట చాలా అనుకూలంగా ఉంటాయి. మీరు చాలా గొప్పవారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ రాశి వారికి గ్రహాలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఏది చేసినా కలిసి వస్తుంది. ఎంతటి కష్టమైనా వీరు సాధించగలుగుతారు. ఆ కష్టం వీరి ముందర చాలా చిన్నది. ఎందుకంటే గతంలో ఎన్నో కష్టాలు, బాధలు మాత్రమే చూశారు. వీరికి ఎవరికి తెలియని కన్నీళ్లు కూడా చూశారు. కానీ ఇతరులకు ఎవ్వరికీ తెలియదు. వీరు చాలా సంతోషంగా ఉంటున్నారు అనుకుంటారు. కానీ వీరి మనసులో కూడా ఎన్నో కన్నీళ్లు ఉన్నాయి. ప్రతి కష్టానికి ఫలితం రావడం లేదని చాలా బాధపడ్డారు. కానీ ఇప్పుడు మంచి సమయం అనేది వచ్చింది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీకు అనుకూలంగా చాలా ఉంటుంది. కాబట్టి ఎలాంటి కష్టమైనా మీరు చాలా ఈజీగా తీసుకుంటారు. ఆ కష్టానికి ఫలితం వచ్చే వరకు పట్టుదలతో ఉంటారు. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. దానికి ముందుకు వెళ్ళి మీరు అభివృద్ధి చేయడానికి ప్రయత్నించండి. వ్యాపారంలో ఇవన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు మంచి అవకాశం వస్తుంది. ప్రైవేట్ ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు తగిన ఉద్యోగం ఖచ్చితంగా దొరుకుతుంది. ఇకపోతే ఈ రాశి వారికి ఉద్యోగం, వ్యాపారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా చాలా లాభాలు వస్తాయి. ప్రతి కష్టానికి ఫలితం ఖచ్చితంగా రావడం ఖాయం. ఇకపోతే ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ప్రేమలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని విషయాలలో మీ మాట తీరు చాలా కఠినంగా ఉంటుంది. ఆ మాట తీరుతో కొంతమందిని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా బ్రాహ్మణులకి మరియు సజ్జన వారితో, అంటే మంచి వ్యక్తులతో, గురువులతో, బ్రాహ్మణులతో మరియు మంచి వ్యక్తులతో
కాస్త గొడవలనేవి జరుగుతాయి. ఇటువంటి వాళ్ళతో మీరు గొడవలు పెట్టుకుంటారు. ఇదే మీకు ఉండే ఒక నెగిటివ్. కాబట్టి మీ జీవితంలో అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న ఏదో ఒక రూపంలో బాధపడాలని, గ్రహాల వల్ల కాస్త ఇబ్బంది కలగాలని ఉంటుంది. కాబట్టి మీరు ఇలాంటి వారితో కాస్త కోపంగా కఠినంగా మాట్లాడతారు. వారు చెప్పే మాటలు మీరు పట్టించుకోరు. కాబట్టి వారితో మీరు కాస్త గొడవతో ఉంటారు. అదేవిధంగా మీ మనసు అనేది కూడా చాలా బాధపడుతుంది. అన్ని విషయాలలో మీకు అనుకూలంగా సౌఖ్యంగా ఉంటుంది. ఈ విషయంలో మాత్రం కాస్త బాధ అనేది కలుగుతుంది. ఈ విషయాలలో ఇలాంటి వ్యక్తులతో కాస్త గొడవ జరిగే అవకాశాలు, మాటకారి అలాగే వ్యక్తిత్వం కలిగి ఉన్న వారితో మీరు కాస్త కఠినంగా మాట్లాడినట్లయితే మీరు చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే మీకు ఎలాంటి ఇబ్బంది అనేది కలగదు. లేదా ఆ సమయంలో మీరు మౌనం పాటించండి, లేదా మీరు అక్కడి నుండి వెంటనే వెళ్ళిపోండి. కాబట్టి మీకు ఇలా చేస్తే ఎలాంటి ఇబ్బందులు అనేవి కలగవు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటేనే మీరు ఏ పని అయినా సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఇకపోతే ప్రేమలో ఉన్నవారు కూడా మీ పార్ట్నర్ ముందర చాలా కఠినంగా ఉంటారు. ఆ కఠినత్వం వారి మనసు నొచ్చుకుంటుంది. ఏదైనా ప్రయాణాలలో, తీర్థక్షేత్రాలలో ఎవరితోనైనా ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకోండి. మీ మనస్సుకు నొప్పించేలా వారు మాట్లాడతారు. అది పెద్దగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ గొడవ చాలా పెద్దగా అవుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే, ముందుగా మీరు ఈ విషయాలు తెలుసుకొని జాగ్రత్తగా ఉన్నట్లయితే వచ్చే ఇబ్బందులు అనేవి చిన్నగా మారుతాయి. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో తప్ప ఎలాంటి వాదనలు పెట్టుకోకండి. శాంతంగా పీస్ఫుల్గా ఉండడానికి ప్రయత్నించండి. దాని వలన ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే కొత్త పరిచయాలు పెరుగుతాయి. వారితో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోండి. అలాగే మీ మనసులో ఉన్న భావాలు ఇతరులకు ఎవ్వరికీ చెప్పుకోకండి. ఎందుకంటే మీపై నింద వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మిమ్మల్ని హేళన చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఎవరి గురించి ఏది మాట్లాడకండి. ముఖ్యంగా మీ గురించి ఎవరికీ చెప్పకండి. ప్రేమలో ఉన్నవారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనుకుంటే ఈరోజు కాస్త ప్రశాంతంగా ఉండే వాతావరణం చోటుకి వెళ్ళండి. దాని వలన మనసు ప్రశాంతంగా ఉండడంతో మీకు కోపం అనేది తగ్గుతుంది. అయితే గురువు బలం వలన మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఏ పని చేసినా, ఎలాంటి వ్యాపారం మొదలుపెట్టినా అంతా శుభమే జరుగుతుంది. కాబట్టి కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునేవారు, చిన్న వృత్తుల్లో ఉన్నవారు కూడా ఈ రోజున ప్రారంభించండి. మీకు అంతా శుభమే జరుగుతుంది. అన్ని లాభాలు వస్తాయి. మీ శ్రమకు తగినట్లు లాభాలు వస్తాయి. అష్టమ శని వల్ల మీకు తెలియకుండానే కొన్ని బాధలు అనేవి ఇస్తారు. కాబట్టి ఇతరులతో ఎలా మాట్లాడాలి, ఎక్కడ వాదనాలు జరిగినా కాస్త దూరంగా ఉన్నట్లయితే మీకు ఏలినాటి శని అనేది తొలగిపోయి అష్టమ స్థానంలో ఉన్న శనీశ్వరుడు మీకు ఏమీ చేయలేకపోతాడు. ఇంకా అడ్వెంచర్ అనేది అస్సలు చేయకండి. చాలా ఇబ్బందుల్లోకి పడబోతారు.